హాయూస్ ఈ నెత్తళ్ళు ఎర్ర నెత్తళ్ళు అండి. అంటే తెల్ల నెత్తళ్ళు ఎర్ర నెత్తళ్ళు అని రెండు రకాలు ఉంటాయి. తెల్ల నెత్తళ్ళ కంటే కూడా ఎర్ర నెత్తళ్ళు చాలా హెల్త్ పరంగా మంచివండి. మనకి బ్లడ్ ఐరన్ లోపం ఉన్నప్పుడే కదా హెచ్బి లెవెల్స్ మనకు తగ్గుముఖం పట్టేది. అయితే ఐరన్ లోపము పూర్తిగా మనం మటను చికెన్లో ఏమి ఉండదులండి. అంటే టేస్ట్ కోసం తీసుకోవడం తప్పితే అంటే కాస్త ప్రోటీన్ అండ్ అన్నెసరీ కొలెస్ట్రాల్ పొట్ట పెరగడం అటువంటివి ఉంటాయి చికెన్ వల్ల. కానీ ఇంకా ఫ్రైలు అవి తీసుకుంటే మీకు తెలుస్తుందండి ఫ్రైల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది. అయితే ఇంకా ఇప్పుడు ఈ ఎర్ర నెత్తళ్ళు మనకి ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. మనం వీక్లీ కనీసం ఒక 2-3 టైమ్స్ అన్నా ఎందులోనన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చండి. ఫ్రై అని మరి వాటర్ వేస్తారు ఏంటండి అని మీరు అనొచ్చు. లేదండి, ఫ్రై అయినా మీకు తెలుసు కదండి పొట్ట పెరగకుండా ముందు జాగ్రత్తలండి ఇవన్నీ కూడా. మిడిల్ ఏజ్లో ఉన్న నాలంటి వరకు పొట్ట వేరంగా వస్తుందండి. 40 years దాటిన వరకు 40 అనే కాదండి, ఎవరికన్నా పొట్ట అనేది ఫాస్ట్గా వచ్చేస్తుందండి. కానీ మిడిల్ ఏజ్లో ఇంకా తొందరగా వస్తుంది. ఇక్కడ లిక్విడ్ ఆయిల్, సాల్ట్, పసుపు, కారం అండ్ ఇంగ్రీడియంట్స్ మసాలాలు వేసానండి. అండ్ వెల్లుల్లి ఒక రెబ్బ ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా వేసానండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటాయండి ఎర్ర నెత్తళ్ళు. హెల్త్ పరంగా ఎంత మేలు చేస్తాయో అండ్ టేస్ట్ కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందో ఒకసారి చూసారు కదండి. నేను థ్యాంక్స్.